రౌతులపూడి మండలం ఎస్ ఆగ్రహారంలో క్వారీ లారీ డ్రైవర్ తప్పతాగి పంచాయతీ తొట్టి రిక్షాను ఢీకొట్టడంతో టిప్పర్లను నిలిపివేసిన గ్రామస్తులు. ట్రాఫిక్ కి అంతరాయం, భారీగా నిలిచిన వాహనాలు, అధిక లోడ్తో డ్రైవర్లు తప్పతాగి నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తక్షణమే యాజమాన్యం దిగి రావాలని గ్రామస్తుల ఆందోళన. ఏదైనా ఓవర్లోడ్ అయితే బాగా బేబత్తిగా వెళ్తున్నారు లారీ వాళ్ళు. కానీ ఏదైనా స్లోగా వెళ్ళమని చెప్తాం. ఆర్గ్యుమెంట్ చేయడానికి మేము అప్పుడు సరిపోయాం. కానీ వెళ్ళేదంటే పిల్లలు, తండ్రి పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే యారు జరిగిన దానికి ఎవడన్నా ఉన్నా సరే రెస్పాన్సిబుల్ ఎవరు అవుతాడు చెప్పండి. అది ఏదైనా జరిగిన ప్రమాదం ఎవరికన్నా మీ పిల్లలు మా పిల్లలు సరే ఎవడో రెస్పాన్సిబుల్ అవుతాడు చెప్పండి. అవునా కదా? దానికి ఏం కాదు, అట్లా మేము వెళ్ళొద్దని అంటలేదు, జాగమని చెప్తున్నాం. వాడు అంతగా అయితే డ్యూటీ చేసిపోతే ఏదైనా సరే పడుకొని వెళ్ళమని చెప్పు, అంటే డ్యూటీ చేసుకోమని చెప్పండి. అంతేకాదు ఏం కాదు. డ్రింక్ చేసి ఉన్నారు, అది నిజంగా పరిస్థితుల్లో ఏ పిల్లలు ఉన్నా సరే ఎవరికైనా ప్రమాదం జరిగితే ఎవడో వాడరం చేస్తాడు, ఏమంటే ఏదో డొనేషన్ ఇచ్చేస్తా అంటాడు, 5 లక్షలు ఇచ్చేస్తా అంటాడు. ఎవరికాలి 1,00,000 రూపాయలు మన ఎవడంటాడు. మేము వెళ్ళద్దా అంటే జాగలమని చెప్పేస్తున్నాను. దానికి ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం చెప్తాను అంటున్నాం. బయటపాల నుంచి వస్తుందండి, ఇక్కడ లోడ్ ఎక్కడి నుంచి వెళ్తున్నాం మాకు తెలియదు. అది లోడ్ అక్కడ తీగలు కూడా, మన జాతరలు కూడా తీగలు కూడా తెంపుకొని పోయారు.